నమస్కారం. ఈరోజు మనం ఇన్ఫ్లుయెంజా వైరసెస్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా జూనోటిక్ ఇన్ఫ్లుయెంజాస్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయ్యే ఇన్ఫ్లుయెంజా గురించి, బర్డ్ ఫ్లూ కానీ, స్పానిష్ ఫ్లూ కానీ, స్వైన్ ఫ్లూ కానీ ఇలాంటివి కొంచెం డీటెయిల్గా, అంటే H1N1 అంటారు కదా, అసలు హెచ్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, ఈ జూనోటిక్ ఇన్ఫ్లుయెంజాస్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీటికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇవి ఎందుకు ఇంత డేంజరస్, వీటికి ఎండింగ్లో వచ్చేసి బర్డ్ ఫ్లూకి సంబంధించిన కొన్ని ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాము. వ్యాక్సినేషన్ గురించి కానీ, ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు, చికెన్ ఇంకా ఎగ్స్ తినొచ్చా, ఇప్పటివరకు ఎవరైనా ఏవియన్ ఫ్లూతో చనిపోయారా, కరోనాకి ఇన్ఫ్లుయెన్జాకి ఏమైనా రిలేషన్ ఉందా, ఇలాంటి కొన్ని ఫ్రీక్వెంట్గా అడిగే డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ వీడియో మీకు చాలా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎండింగ్ వరకు చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫ్లుయెంజా వైరస్ మెయిన్గా మనకి ఇందులో 4 టైప్స్ ఉంటాయి, ABCD. వీటిని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని కూడా అంటారు. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ యొక్క షెల్ ఉంటుంది కదా, అవుటర్ లేయర్, వైరస్ యొక్క సర్ఫేస్ ప్రోటీన్స్ అనమాట ఈ హెచ్ ఇంకా ఎన్ అనేటివి. హెచ్ అంటే ఏమో హీమో అగ్లూటినిన్, ఎన్ అంటే ఏమో న్యూరో ట్రాన్సామినిడేస్. ఇవి సర్ఫేస్ ప్రోటీన్స్. ఇవి ఆ వైరస్కి ఎందుకు అంటే హోస్ట్ సెల్ లోపలికి రావడానికి ఏమో హీమోగ్లూటినిన్ అనే ఒక గ్లైకోప్రోటీన్ యూజ్ అవుతుంది. హోస్ట్ సెల్ నుంచి బయటకు వెళ్ళడానికి ఏమో న్యూరో ట్రాన్సామినిడేస్ అనే ఒక గ్లైకోప్రోటీన్ యూజ్ అవుతుంది. ఇవి హోస్ట్ అంటే యానిమల్ అవ్వచ్చు, హ్యూమన్ అవ్వచ్చు. ఈ హీమోగ్లూటినిన్ హెచ్లో మళ్ళీ మనకి H1 నుంచి H16 టైప్స్ ఉన్నాయి అనమాట. హీమోగ్లూటినిన్ H1 నుంచి H16 వరకు ఉన్నాయి. అదేవిధంగా న్యూరామినిడేస్ ఏమో N1 నుంచి N9 వరకు ఉన్నాయి అనమాట. ఈ హెచ్ ఇంకా ఎన్ కాంబినేషన్స్తోని హీమోగ్లూటినిన్ ఇంకా న్యూరామినిడేస్ ఈ కాంబినేషన్స్తోని ఇన్ఫ్లుయెంజా సబ్ టైప్ A అనేది చాలా స్ట్రెయిన్స్లో ఉందన్నమాట. మనకి ఇప్పటివరకే థియరటికల్గా అయితే 190 స్ట్రెయిన్స్ వరకు ఫామ్ అవుతాయి, కానీ మనకి ఇప్పటివరకు ఐడెంటిఫై చేసిన 30 ఉంటాయి. అందులో మనకి ఇంపార్టెంట్వి అంటే పాండమిక్స్ని కాజ్ చేసినవి, కొంచెం పొటెన్షియల్గా డిసీజ్ని కాజ్ చేసే ఎబిలిటీ ఉన్నవి ఒక 10 వరకే ఉంటాయి అన్నమాట. ఇంక ఇన్ఫ్లుయెంజా అనేది మెయిన్గా ఇన్ఫ్లుయెంజా A అనేది కొంచెం పొటెన్షియల్ అనమాట BCDతో కంపేర్ చేస్తే. ఈ ఇన్ఫ్లుయెంజా A అనేది మనకి డక్స్లో, చికెన్స్లో, పిగ్స్లో, వేల్స్లో, హార్స్లో, క్యాట్స్లో, సీల్స్లో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మనకి ఇవి H1N సబ్ టైప్స్ అనమాట. H1N1, H2N2, H3N3 ఇట్లా మనకి హీమోగ్లూటినిన్ ఇంకా న్యూరామినిడేస్ టైప్స్ ఇవి. ఇందులో మనకి 1918లో H1N1 అనేది స్పానిష్ ఫ్లూని కాజ్ చేసింది. మళ్ళీ తర్వాత ఇదే స్ట్రెయిన్ మనకి 2009లో స్వైన్ ఫ్లూ అనే ఒక పాండమిక్ని కాజ్ చేసింది. ఇట్లా మనకి H2N2 వైరస్ ద్వారా ఏషియన్ ఫ్లూ, ఆ తర్వాత 1968లో H3N2 నుంచి హాంకాంగ్ ఫ్లూ, H5N1 అనేది బర్డ్ ఫ్లూని 2004లో కాజ్ చేసింది. ఇట్లా మనకి ఇంకా కొన్ని స్ట్రెయిన్స్ అనేవి ఉన్నవి. అవి ఏంటంటే ఇంపార్టెంట్ అనమాట. యానిమల్స్ డిసీజ్ కాసింగ్ ఎబిలిటీ వాటిలో అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ జూనోటిక్ ఇన్ఫ్లుయెంజాస్, ఈ స్వైన్ ఫ్లూ కానీ, బర్డ్ ఫ్లూ కానీ, స్పానిష్ ఫ్లూ కానీ, వీటి లక్షణాలు, వీటి డయాగ్నసిస్, ట్రీట్మెంట్, ఇవి స్ప్రెడ్ అయ్యే ప్యాటర్న్, వీటి ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది సిమిలర్గా ఉంటుందన్నమాట. జస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే అవి స్ప్రెడ్ అయిన ప్రైమరీ రిజర్వాయర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బ్యాట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుందా, పిగ్స్ నుంచి స్ప్రెడ్ అవుతుందా, క్యాట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుందా, బర్డ్స్ నుంచి స్ప్రెడ్ అవుతుందా అనేదే డిఫరెంట్ అన్నమాట. అయితే ఈ మోస్ట్ ఆఫ్ ది H1, ఈ హెచ్ ఇంకా ఎన్ గ్లైకోప్రోటీన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, H1N1, H2N2 ఇట్లా, ఇవి అన్నీ కూడా అంటే HN స్ట్రెయిన్స్ అన్నీ కూడా బర్డ్స్కి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ ఫ్లూ లాగా ఉంటుందన్నమాట. మనకి నార్మల్గా కామన్
జలుబైనప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వీటి లక్షణాలు అనేటివి ఉంటాయి. ఫస్ట్ 2 to 8 డేస్లో ఫీవర్ రావడము, జలుబు కావడము, మనకి దగ్గు రావడము, నోస్ నుంచి ఫ్లూయిడ్ కారడము, కొంచెం జలుబైనట్టుగా అనిపించడము, హెడేక్ ఉండడము, కళ్ళు ఎర్రగా అవ్వడము, మజిల్ కండరాలు నొప్పులు ఉండడము, ఇవి కామన్గా అన్ని ఇన్ఫ్లుయెన్జా వైరసెస్కి ఉండే సైన్స్ అండ్ సిమ్టమ్స్. కొంచెం కాంప్లికేట్ అయిందనుకోండి సిచ్యువేషన్, మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ప్రైమరీగా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడం, న్యూమోనియా లాగా, రెస్పిరేటరీ సిస్టమ్ ఫెయిల్ అవ్వడము, లంగ్స్ ఫెయిల్ అవ్వడము, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉండడము, మనకి అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాము. తర్వాత అది సిస్టమిక్ అయి బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడము, ఆ ఇన్ఫెక్షన్ అనేది మనకి సెప్టిక్ షాక్ లాగా రావడము, బ్రెయిన్కి ఇన్ఫెక్ట్ అయితే మెదడు వాపు రావడము, ఎన్సెఫలోపతి, ఎన్సెఫలైటిస్ అంటాము. ఇట్లా మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో. మళ్ళీ అన్ని సబ్ టైప్స్లో ఈ కాంప్లికేషన్ ఉంటుందని కాదు, కొంచెం పొటెంట్గా ఉన్నప్పుడు, ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉన్నప్పుడు ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఈ ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ అన్నిటిలో, ఈ జూనోటిక్ ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ అన్నింటికి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కువగా రీహైడ్రేషన్ థెరపీ ఉంటుంది మనకి, అంటే నార్మల్ సలైన్స్ కానీ ఇట్లా అనమాట, ఈ ఓరల్ రీహైడ్రేషన్ కానీ. తర్వాత మనకి నొప్పులు తగ్గడానికి యాసిక్లోఫినాక్, డైక్లోఫినాక్, కీటోర్లాక్ ఇట్లా ఉంటామన్నమాట. తర్వాత నార్మల్గా యూజ్ చేసే పారాసిటమాల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో అయితే యాంటీవైరల్ మెడికేషన్స్ కూడా యూజ్ చేస్తాము. ఇవి కొన్ని మనం యూజ్ చేసే యాంటీవైరల్ మెడికేషన్స్ ఇన్ఫ్లుయెన్జాకి. తర్వాత ఈ డిసీజెస్ అన్నీ ఎట్లా స్ప్రెడ్ అవుతాయి అంటే, ఇప్పుడు ఒక హోస్ట్ వైరస్ అనేది ఏదో ఒక రూట్ ద్వారా మనకి ఎవాల్వ్ అయ్యి యానిమల్లో ఉందనుకోండి, బర్డ్స్లో కానీ బ్యాట్స్లో కానీ, అప్పుడు అది ఆ యానిమల్కి సిమ్టమ్స్ చూపించవచ్చు, చూపించకపోవచ్చు. ఆ యానిమల్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, అంటే ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎఫెక్ట్ అవ్వకుండా ఉండొచ్చు. జస్ట్ రిజర్వాయర్గా యాక్ట్ చేసి అది నార్మల్గానే ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఆ వైరస్ అనేది ప్రైమరీ రిజర్వాయర్ ఏదైతే ఉందో దాంట్లో మల్టిప్లై అవుతుంది, ఎక్కువ నెంబర్లో అయ్యి కొంచెం స్ట్రాంగ్గా, పొటెంట్గా అడాప్ట్ అయ్యి మ్యుటేషన్స్ చేసుకొని మనకి దాని నాజల్ సెక్రెషన్స్లో కానీ, దాని బాడీ ఫ్లూయిడ్స్లో కానీ, ఫీసిస్లో కానీ, మనకి నోటి ద్వారా, కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా వచ్చే సెక్రేషన్స్ ద్వారా అది స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇంకొక యానిమల్ కావచ్చు, ఇంకొక హ్యూమన్ బీయింగ్ కావచ్చు. హ్యూమన్ బీయింగ్కి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అంటే, దాన్ని సరిగ్గా కుక్ చేయకుండా తీసుకున్నా, అది ఉన్న అంటే దాని ఫీజెస్ అక్కడ ఉన్న ప్లేస్లో దాన్ని కంటామినేట్ అయినా, ఒకవేళ వైల్డ్ బర్డ్స్ అయితే అవి మళ్ళీ డొమెస్టికేటెడ్ యానిమల్స్కి కానీ, బర్డ్స్కి కానీ, ఆక్వాటిక్ యానిమల్స్కి కానీ స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉంటుంది అవి మైగ్రేషన్ ప్రాసెస్లో. ఇంకా మళ్ళీ హ్యూమన్ టు హ్యూమన్ అవుతుంది. ఫస్ట్ ఆ వైరస్ అనేది యానిమల్లో స్ప్రెడ్ అవుతుంది, యానిమల్ టు యానిమల్ స్ప్రెడ్ అవుతుంది, యానిమల్ టు అదర్ స్పీసీస్. అంటే ఒకవేళ బ్యాట్స్లో వస్తే బ్యాట్స్ నుంచి వేరే బర్డ్స్కి, వేరే బర్డ్స్ నుంచి ఆక్వాటిక్ యానిమల్స్కి, ఆక్వాటిక్ యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి, ఇట్లా అది ఎవాల్వ్ అవుతూ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డైరెక్ట్గా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా మనకి హ్యూమన్ బీయింగ్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది సరిగ్గా వండకుండా తిన్నా, అది కంటామినేట్ అయిన సర్ఫేసెస్ని ముట్టుకున్నా, శాంచురీస్లో మనకి పౌల్ట్రీతోని వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బర్డ్ ఫ్లూ అయితే జూస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, యానిమల్స్ డీల్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ హ్యూమన్ టు హ్యూమన్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఎయిర్ బార్న్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, అంటే దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ,
నాజల్ సెక్రేషన్స్ ద్వారా కానీ మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆ మ్యూకస్ ద్వారా, సలైవా ద్వారా. ఇప్పుడు మనం కొన్ని బర్డ్ ఫ్లూకి సంబంధించిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఎందుకు ఇంత డేంజరస్ బర్డ్ ఫ్లూ అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్, దీని మోర్టాలిటీ రేట్ 60%. అంటే మనకి 100 మెంబర్స్కి వస్తే అందులో 60 మెంబర్స్కి డెత్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. అట్లా మోర్టాలిటీ రేట్ అనేది 60% ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అంటే మనకి స్ప్రెడ్ అవ్వడానికి కోవిడ్కి పట్టినంత టైం కూడా పట్టదనమాట ఈ బర్డ్ ఫ్లూకి. థర్డ్ థింగ్ ఏంటి అంటే మనకి ఇది ఫాస్ట్గా మ్యూటేట్ అవుతుంది. మనకి ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఈ బర్డ్ ఫ్లూని కాజ్ చేసే H1N1 కానీ H1N8 కానీ ఏంటంటే ఫాస్ట్గా మ్యూటేట్ అవుతుంది. దాని జెనెటిక్ సీక్వెన్స్ని ఫాస్ట్గా మార్చుకుంటుంది. అడాప్టేషన్ ప్రాసెస్లో కానీ, జెనెటిక్ అబ్నార్మాలిటీ ద్వారా కానీ, సిచ్యువేషన్స్కి అంటే ఎన్విరాన్మెంట్కి కానీ, వ్యాక్సిన్స్కి కానీ తట్టుకొని ఉండడానికి అది ఫాస్ట్గా మ్యూటేట్ చేసుకుంటుంది. అట్లా చేసుకోవడం ద్వారా ఏంటంటే మన దగ్గర ఇదివరకే ఉన్న ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ పని చేయకపోవచ్చు. ఇప్పటికీ మనకి హిమాచల్ ప్రదేశ్ నుంచి కేరళ వరకు సేమ్ స్ట్రెయిన్ ఫాస్ట్గా క్విక్గా స్ప్రెడ్ అయిపోయింది. అందుకని చాలా చాలా డేంజరస్. ఇప్పటికైతే ఇది హ్యూమన్స్కి ఇన్ఫెక్ట్ అవ్వలేదు. ఇండియాలో అయితే ఇప్పటికి ఇది హ్యూమన్స్కి ఇన్ఫెక్ట్ అవ్వలేదు. కానీ మ్యూటేట్ చేసుకుని హ్యూమన్స్కి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా కొన్ని అయితే ఉంది, తర్వాత వచ్చే పాండమిక్ మనకి ఇన్ఫ్లుయెన్జా పాండమిక్ అవ్వచ్చు అనేసి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈజ్ ఇట్ సేఫ్ టు ఈట్ పౌల్ట్రీ అంటే చికెన్ కానీ, ఎగ్స్ కానీ, డక్స్ కానీ వాటిని తినొచ్చా అంటే ఎస్, తినొచ్చు. ఎందుకంటే ఇప్పటికైతే ఈ వైరస్ అనేది ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానీ, ఈ ఏవియన్ బర్డ్ ఫ్లూ కాజ్ చేసే H1N1 H1N8 కానీ ఏంటంటే 70 degrees టెంపరేచర్ దగ్గర ఉండలేవు. కాబట్టి మనం ప్రాపర్గా కుక్ చేసి తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ తినడం అనేది ప్రాబ్లం కాదు, దాన్ని వాష్ చేసే ప్రాసెస్లో కానీ, దాన్ని కట్ చేసే ప్రాసెస్లో కానీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యానిమల్స్తో డీల్ చేసేవాళ్ళు అంటే బర్డ్స్ని క్లీన్ చేసేవాళ్ళు కానీ, పెంచేవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు ఎవరైనా బర్డ్ ఫ్లూతో చనిపోయారా అంటే WHO డేటా ప్రకారం 2003 నుంచి ఇప్పటి వరకు 17 కంట్రీస్లో బర్డ్ ఫ్లూ అనేది రికార్డ్ అయింది. అట్లా ఆ అన్ని కంట్రీస్లో బర్డ్స్ నుంచి హ్యూమన్కి ఇన్ఫెక్ట్ అయిన కేసెస్ 862. అందులో మనకి 455 persons చనిపోయారు. అంటే 800 మందికి వస్తే అందులో మనకి 400 మంది చనిపోయారు అనమాట. అందుకే దాని మోర్టాలిటీ రేట్ అనేది 60% ఉంది. సగం మంది చనిపోయారు అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు అయితే ఇండియాలో ఒక్క కేసు కూడా రిపోర్ట్ చేయలేదు, అంటే బర్డ్స్ నుంచి హ్యూమన్కి వచ్చింది అనేసి. కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్గా మనకి లాస్ట్ కేసు ఎప్పుడు రిపోర్ట్ చేశారు బర్డ్ ఫ్లూకి సంబంధించి అంటే October 2020లో చైనాలో ఒక 3 years గర్ల్కి వచ్చిందంట. అది లాస్ట్ కేసు ఇప్పటివరకు రిపోర్ట్ చేసిన కేసెస్లో బర్డ్స్ నుంచి హ్యూమన్కి వచ్చిన దాంట్లో. ఇండియాలో అయితే ఒక కేసు కూడా రిపోర్ట్ చేయలేదు. అయితే ఈ వ్యాక్సిన్స్ ఉన్నాయా ఇన్ఫ్లుయెన్జాకి సంబంధించి అంటే బర్డ్ ఫ్లూకి సంబంధించి అంటే ఇప్పటి వరకు అయితే చాలా వ్యాక్సిన్స్ మనకి ఇన్ఫ్లుయెన్జాకి ఉన్నవి. కానీ ఏంటంటే చెప్పాను కదా, ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది ఫాస్ట్గా మ్యూటేట్ అవుతుంది. కాబట్టి ఆ మ్యూటేట్ చేసుకుంటే కనుక మన దగ్గర ఇదివరకే ఉన్న వ్యాక్సిన్స్ పని చేయకపోవచ్చు. మళ్ళీ మనం ఇయర్లీ వ్యాక్సిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన వ్యాక్సిన్స్ అనేవి అంత ఎక్కువ క్వాంటిటీలో, అంటే ఒకవేళ పాండమిక్ వస్తే వరల్డ్కి మొత్తం సరిపోయే అన్ని వ్యాక్సిన్స్ లేవు. ఇప్పుడు కన్సర్న్ ఏంటంటే బర్డ్సే మన మేజర్ కన్సర్న్. బర్డ్స్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎందుకంటే వాటిని ఐసోలేట్ చేయడం కుదరదు. మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఉన్న పౌల్ట్రీని మొత్తం మనం కల్లింగ్ చేస్తే తర్వాత ఎకానమీ కానీ అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
వాటి ఓనర్స్కి కానీ వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి. అది మన మేజర్ కన్సర్న్. బర్డ్స్ నుంచి హ్యూమన్కి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లుయెంజాకి కరోనాకి సంబంధం ఏంటి అంటే ఇవి రెండు ప్రజెంట్ చేసేవి సేమ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. అంటే ఫస్ట్ జలుబు రావడము, గొంతు నొప్పి ఉండడము, ఫీవర్ ఉండడము, తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అవ్వడము, వీటి లక్షణాలు అనేటివి సేమ్ ఉంటాయి. తర్వాత కాంప్లికేషన్స్ వచ్చి మనకి మల్టిపుల్ ఆర్గన్స్ ఫెయిల్ అయిపోవడము, న్యూమోనియా లాగా రావడము, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడము, ఇట్లా దీని ప్రజెంటేషన్ ఇన్ఫ్లుయెంజాకి కరోనాకి ప్రజెంటేషన్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెంజా అనేది ఒక సపరేట్ వైరస్, కరోనా అనేది ఒక సపరేట్ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్. వీటి డయాగ్నోస్ చేస్తే తప్ప తెలియదు అనమాట ఇది ఇన్ఫ్లుయెంజా వల్ల వచ్చిందా కరోనా వల్ల వచ్చిందా అనేసి. మళ్ళీ ఇన్ఫ్లుయెంజా అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, మోర్టాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనకి మళ్ళీ నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెంజా అనేది చాలా ఫాస్ట్గా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి వస్తుంది అనమాట. దీన్ని సీరియల్ ఇంటర్వెల్ అంటారు. ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి రావడానికి 3 days టైం అంతే. అదే కోవిడ్కి అయితే మనకి 5 to 6 days ఉంటుంది. ఇన్ఫ్లుయెంజాలో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మనకి ఆ ఇన్ఫ్లుయెంజా వైరస్ బాడీ లోపలికి వచ్చిన తర్వాత నుండి మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ ప్రజెంట్ చేసే వరకు ఉండే టైంని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ మనకి ఇన్ఫ్లుయెంజాలో వచ్చేసి 5 to 6 days. ఇంకా మనకి కోవిడ్లో వచ్చేసి 14 days వరకు ఉండొచ్చు అన్నమాట. అది మేజర్ డిఫరెన్స్. కానీ రెండింటిలో మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి, మనకి ఇచ్చే ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది. కానీ కోవిడ్ ఇప్పుడు రెండిటికి కూడా వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నట్లే, కానీ ఏంటంటే మనకి సఫిషియెంట్ క్వాంటిటీలో అయితే లేవు. కరోనా లాగా ఇన్ఫ్లుయెంజా పాండమిక్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మేజర్ కన్సర్న్ వచ్చేసి బర్డ్స్ గురించి. దట్స్ ఆల్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళండి, మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.